హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి ఫ్యామిలీ అందరూ హ్యాపీగా టిఫిన్ చేస్తూ ఉంటే, బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే ప్రీతి వడ్డిస్తూ ఉంటుంది. ఇంకప్పుడే లీలావతి ప్రీతితో, అమ్మ ప్రీతి, మీరు చాలా హ్యాపీగా ఉన్నారా? అంటే లోటుపాట్లు ఏమీ జరగలేదు కదా అని అంటారు. లేదత్తయ్య గారు, మీరు చెప్పిన రిసార్ట్ అంతా బాగానే ఉంది. ఆ అనన్య కావాలనే ఫైర్ యాక్సిడెంట్ చేయించింది తప్ప మిగతా అంతా బాగానే ఉంది అని అంటారు. ఓ నిజమేలే, ఇప్పుడు మనకి ఆ గ్రహం వదిలిపోయింది కాబట్టి ఇంకా ఈ ఇల్లంతా సంతోషంగా ఉంటుంది అని అంటారు. దామిని కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అప్పుడే ఆనందభైరవి, దామిని, త్వరలో సీఎం పెళ్ళికి కాంట్రాక్ట్ నీకే వచ్చింది కదమ్మా, ఆ పనులు ఎక్కడి వరకు సాగాయి అని అడుగుతుంది. చూడండి పిన్ని, నేను చిన్నదాన్ని కదా, మీరు పెద్దవారు కదా అని నా విషయాల్లో కలగ చేసుకోకండి. ఎందుకంటే ఎలా ఆ సీఎం ఫ్యామిలీ పెళ్లి చీరలు డీల్ చేయాలో నాకు తెలుసు, మీరు నాకు చెప్పక్కర్లేదు అని పొగరుగా సమాధానం చెప్తుంది. దామిని అని అంటాడు రోహిత్. నాన్న రోహిత్, వదిలే నాన్న, చిన్నపిల్లే కదా అని చెప్పి ఇంకా లైట్ తీసుకుంటారు పాపం ఆనందభైరవి. అలా అప్పుడే కరెక్ట్గా వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి రాగానే ఇంకా మళ్ళీ వస్తారు ఆనందభైరవి ఇంటికి అనన్య అండ్ కాంచన. ఇంకా అనన్య కాంచనాలు చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలు దీనికి బెయిలివడిచ్చాడు అని ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు రోహిత్. అలా ఇంటికి వచ్చి, ఏంటి ఏదో రాక్షసిని చూసినట్టు చూస్తున్నారు? నేనేమీ రాక్షసిని కాదు, ఈ ఇంటి కోడల్ని. కావాలంటే చూడండి, నా మెడలో తాలుంది. ఆ తాలి కట్టింది ఎవరో కాదు, ఈ రోహిత్తే. మేమిద్దరం కలిసి కొద్ది రోజులు జీవించాం కూడా. తన భార్యగా నేను సంవత్సరం పాటు ఈ ఇంట్లో ఉన్నాను. అలాంటప్పుడు నాకు ఈ ఇంట్లో ఉండే అర్హత ఉంది, చట్టబద్ధంగా ఉంది. ఇకపై నన్ను ఇంట్లోండి వెళ్ళమని ఎవ్వరూ చెప్పలేరు అని అంటుంది అనన్య. దీన్నిలా కాదు పిన్ని, దీన్ని అని అంటాడు రోహిత్. నాన్న రోహిత్, ఆగు నాన్న, ఆడవాళ్ళని సున్నితంగా డీల్ చేయాలి, కానీ ఇలాంటి రాక్షసులు ఆడవాళ్ళ కిందకు కూడా రారనుకో. వీళ్ళొక మృగాలు, వీళ్ళని ఏం చేయాలో నేను చెప్తాను కదా, ఆగు. చూడనన్య, ఒకటి చెప్తున్నాను, సున్నితంగా చెప్తున్నాను, మర్యాదగా నీ దారి చూసుకొని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో. హక్కులున్నాయని పిచ్చి వాగుడు వాగావో అని అంటారు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? కొడతారా అని అంటుంది. నేను కొట్టను అని పక్కకి తిరిగి చూడగానే అక్కడ శరణ్య అండ్ ప్రీతి ఇద్దరూ 2 కర్రలు పట్టుకొని వస్తారు. ఒక్కసారిగా అనన్య కాంచన ఇద్దరు షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే ప్రీతి అయితే అనన్య వెంటపడి కొడుతుంది, శరణ్య ఏమో కాంచన వెంటపడి కొడుతుంది. ఇద్దరు అలా బాగా తరిమి కొట్టి ఇంకా ప్రీతి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుందనమాట అనన్యని. ఏయ్, ఇంకొకసారి ఈ ఇంటి వైపు చూసావో పోలీస్ కంప్లైంట్ కాదు, డైరెక్ట్గా పైకి పంపిస్తా, గుర్తుపెట్టుకో. చట్టపరంగా కూడా నీకు ఎలాంటి హక్కు అధికారం లేదు, ఎందుకంటే రోహిత్ మొదటి భార్యను నేను. మా ఇద్దరికి విడాకులు అవ్వలేదు. అసలు రెండో పెళ్ళి చేసుకోవడమే నీ తప్పు. ఒక మనిషి గురించి అన్నీ తెలుసుకొని చేసుకోవాలి, కానీ డబ్బు ఆస్తికి ఆశపడి చేసుకుంటే ఇలాగే ఉంటుంది. నీ వైపు నువ్వు ఉండు, ఇంకొకసారి మా జోలికి రావద్దు అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోమని గెంటేస్తారు ఆనందభైరవి ఫ్యామిలీ. ఇంకా లీలావతి అలా చూస్తూ ఉంటుంది. ఛీ, ఒకప్పుడు నువ్వంటే ఎంతో అభిమానం ఉండేది, కానీ ఇప్పుడు నేను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది, ఛీ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు లీలావతి. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయేసరికి కాంచనకి, అనన్యకి చాలా కోపం వస్తుంది. అమ్మీ, ఏంటమ్మీ ఇది? మనం ఏదో అనుకుంటే ఏదో అయి ఉండాది. ఇంకా అలా అనన్య కాంచన ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే శేఖరం ఎదురొస్తారు. వచ్చి చూస్తూ ఉంటారు. ఛీ, నేను చెప్పుండాను కదా రావద్దు అని, ఎందుకు వచ్చావు మళ్ళీ అని అడుగుతాడు కాంచనాని. ఇది నా ఇల్లు, నేను వస్తాను, అయినా మీకేంటి? చూడండి శేఖరం, మీరు మాకు బెయిల్ ఇప్పించారు, ఖచ్చితంగా డబ్బుని మీ మొహాన కొడతాం, మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు
అమ్మా రా అని అంటుంది. ఇంక శేఖరంకి చాలా కోపం వచ్చి హే అమి అమి అని పిలుస్తూ ఉన్నా ఇంకేం మాట్లాడకుండా అక్కడి వెళ్ళిపోతారు కాంచన అండ్ అనన్య. అవసరానికి వాడుకొని తర్వాత వదిలేయడం వీళ్ళమ్మకి నా కూతురికి కూడా బాగా అలవాటైపోయింది అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట పాపం శేఖరం. ఇది ఇలా ఉండగా అలా ఇంకా కాంచన అండ్ అనన్య ఇద్దరు కలిసి సమీర వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏంటి నా ఇంటికి వచ్చారు అని అడుగుతుంది సమీర. అలా అంటావేంటి సమీర, ఒకప్పుడు నేను నీకు ఎంత హెల్ప్ చేశాను అని అంటారు. ఏం హెల్ప్ చేసావు? నువ్వే హెల్ప్ చేయలేదు, ఒకసారి బాగా గుర్తు చేసుకో, నేనే నీకు చాలాసార్లు హెల్ప్ చేశాను అని అంటారు. అయ్యో దర్శన్ని గుడికి తీసుకురమ్మని చెప్పిన ఐడియా నాదే కదా, మర్చిపోయావా అని అంటారు. అవును, కానీ ఫ్లాప్ అయిపోయింది కదా, నీ వల్ల ఆనంద భైరవి వచ్చేసింది కదా, అలాంటప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నా మాట విను. నువ్వు ఇక్కడుంటే ఆనంద భైరవికి నేనే సమీరానని నిజం తెలిసిపోతుంది, కాబట్టి నేను నిన్న ఇంట్లో ఉండనివ్వను, వెళ్ళిపో అని అంటారు. ఏంటిది సమీరా, నువ్వు ఇలా మాట్లాడడం నాకేం నచ్చట్లేదు. నువ్వు కొద్ది రోజులైనా మాకు షెల్టర్ ఇవ్వాలి కదా, ఇది ఒక రిక్వెస్ట్ అనుకో అని అంటుంది అనన్య. సరే, ఆనంద భైరవికి నా అడ్రస్ తెలియదు కాబట్టి ఒక్క 10 రోజులు మాత్రమే టైం ఇస్తాను, తర్వాత ఇవ్వలేను, అర్థమైందా అని అంటారు. అర్థమైంది ఖచ్చితంగా అని చెప్పి ఇంకా అలా లోపలికి వెళ్తారు సమీరా వాళ్ళ ఇంటికి అనన్య అండ్ కాంచన. ఇంకా అలా అనన్య, ఆనంద భైరవి నీ ఫ్యామిలీని ఎలా దెబ్బతీస్తానో నువ్వే చూడు, ఖచ్చితంగా చూడు అని ఇంకా అలా గట్టిగా ఫిక్స్ అవుతుంది అనన్య. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఆనంద భైరవి ఫ్యామిలీ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే కరెక్ట్గా అప్పుడే లహరి అండ్ సంతోష్ ఇద్దరు ఆనంద భైరవి వాళ్ళ ఇంటికి వస్తారు. లహరిని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆనంద భైరవి. లహరి, ఇలా వచ్చావేంటి? రా 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 కూర్చో, నిన్ను చూసి ఎన్ని రోజులైందో. ఆ రోజు జరిగిన గొడవ తర్వాత నీతో మాట్లాడదామన్నా కుదరలేదు. ఎలా ఉన్నావు, ఏంటి విశేషం అని అడుగుతారు. అమ్మా, నిజంగా ఇది విశేషమే, నేను ప్రెగ్నెంట్, నువ్వు అమ్మమ్మ అవ్వబోతున్నావు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనంద భైరవి. వెంటనే లీలావతి కూడా లహరి నువ్వు చెప్పేది నిజమా అని అంటారు. అవును, నేను చెప్పేది నిజమే, మీరు అమ్మమ్మ అవుతున్నారు అని ఇద్దరికి చెప్పేసరికి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆనంద భైరవి. లీలావతి, ఆనంద భైరవి అసలు ఆనందానికి హద్దు ఉండదన్నమాట, లిమిట్లెస్ ఆనందం. సో అలా ఇద్దరు హక్ చేసుకుంటారు లహరిని. శరణ్య, ప్రీతి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. దామిని కూడా అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే దామిని, అమ్మ ఇదిగో అక్క, లహరి అక్క అని లీలావతి అంటుంది. అమ్మ తను ఎవరికి అక్క? తను కేవలం దర్శన్ బ్రోకి చెల్లి మాత్రమే, నాకేమీ కాదు అని అంటుంది. ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. తనంతేలే, తన్నేం పట్టించుకోవద్దు, దా లోపలికి వెళ్దాం, అయితే గ్రాండ్గా శ్రీమంతాన్ని మనమే జరిపించాలి అని ఆనంద భైరవి ఇంకా ఎంతో హ్యాపీగా లహరి శ్రీమంతాన్ని జరిపించాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా శరణ్య దర్శన్ దగ్గరికి వస్తారు ఆనంద భైరవి. ఇంకా దర్శన్ అలా హ్యాపీగా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే శరణ్య ఏమో నార్మల్గా తన వర్క్ చేసుకుంటుంది. ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వచ్చి, నాన్న దర్శన్, నేను నిన్ను ఒకటి అడగచ్చా అని అంటారు. ఏంటమ్మా అడుగు అని అంటాడు. నాన్న దర్శన్, నువ్వు శరణ్యని నీ భార్యగా ఒప్పుకుంటున్నావా? ఎందుకంటే ఎప్పటి నుండో మీ ఇద్దరి మధ్యలో ఏదో తెలియని డిస్టర్బెన్స్, నువ్వు తన్ని అపార్థం చేసుకోవడం, నువ్వు తన్ని ద్వేషించడం, ఆ సమీర ఉచ్చులో పడి నువ్వు తన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం అవ్వాలి, నువ్వు నిజంగా ఇప్పటికీ సమీరాని మర్చిపోలేక ఉంటున్నావా? శరణ్యని ఇప్పటికీ నువ్వు ప్రేమించట్లేదా అని అడుగుతారు. ఇంకా వెంటనే ఆలోచనలో పడతాడు దర్శన్. అమ్మ, శరణ్యని నేను ప్రేమించట్లేదు అనేమీ లేదు, శరణ్య అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటారు. అదేంటి నాన్న, ఒకసారి వెనక్కి తిరిగి చూడు అనేసరికి ఇంకా అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శరణ్య ఉంటుంది. ఏవండి అని పాపం ప్రేమగా శరణ్య చూస్తుంది. ఇంకా ఆనంద భైరవి, శరణ్య దర్శన్ గురించి
నీకు తెలిసిందే కదా, దర్శన్ ఎప్పుడూ ఇలాగే ఉంటాడు. తనకి కొంచెం కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. కానీ ఒక్కసారి ప్రాణం పెట్టాడు అంటే, ఒక్కసారి ఇష్టపడ్డాడు అంటే వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తాడు. ఇప్పుడు నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి మీరు కూడా లహరిలాగా త్వరలోనే తల్లిదండ్రులు అవ్వాలి, సరేనా అని ఆనందభైరవి చెప్తూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి, శరణ్య, ఇప్పటి వరకు నేను నిన్ను కేవలం ఒక ఫ్రెండ్లా చూశాను, కానీ ఇప్పటి నుండి నిన్ను ఒక వైఫ్లా చూస్తాను అని హ్యాపీగా చెప్తాడు. అలా దర్శన్ శరణ్య కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా సమీర ఇంకా అలా నిజం తెలుసుకుంటుందన్నమాట, లహరి ప్రెగ్నెంట్గా ఉంది అని. వెంటనే ఆ విషయాన్ని అనన్యతో చెప్తుంది. అనన్య, ఆ లహరి ప్రెగ్నెంట్గా ఉందంట, కొద్ది రోజుల్లో తనకి శ్రీమంతం కూడా జరిపిస్తారంట అని అంటారు. ఓ అవునా, గాడ్ ఈజ్ గ్రేట్, నాకు కరెక్ట్ అవకాశం వచ్చింది, నాకు కావాల్సింది ఇదే కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయబోతున్నావు అని అడుగుతారు. ఏం చేయబోతున్నానా చెప్పను, చేసి చూపిస్తా అని లహరి శ్రీమంతం ఫంక్షన్లో ఏదో ఒక ప్లాన్ చేయాలి అని ఖచ్చితంగా తనని లైక్ ఆనందభైరవి ఫ్యామిలీని బాధ పెట్టాలి అని ఫిక్స్ అయిపోతుంది అనన్య. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. లహరి శ్రీమంతానికి వేడుకలన్నీ రెడీ అయిపోతాయి ఆనందభైరవి ఇంట్లో. ఆనందభైరవి హడావిడిగా అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా అన్ని పువ్వులు డెకరేషన్ చేస్తూ ఉంటే దర్శన్ శరణ్య ఇద్దరు కిందకి వచ్చి, అమ్మ, క్యాటరింగ్ వాళ్ళకి కాల్ చేశాను, వాళ్ళు వచ్చేస్తామని చెప్పారు అని అంటాడు. రోహిత్ ఏమో, పిన్ని, ఫ్లవర్స్ డెకరేషన్ వాళ్ళకు కూడా కాల్ చేశాను, ఇదిగో ఇక్కడ మొత్తం డిజైన్ చేస్తారు పిన్ని అని అంటారు. ఓకే నాన్న, ఇదిగో ఇంతకీ మన లహరి ఎక్కడా అని అడుగుతారు. అప్పుడే కరెక్ట్గా లహరిని ఇంకా ప్రీతి, దామిని అండ్ వీళ్ళందరూ కూడా రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడే దామిని మాత్రం, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ లహరికి శ్రీమంతం జరిపిస్తున్నారు, అంతా జాయింట్ ఆస్తి కాబట్టి మా డబ్బులే కరిగించేస్తున్నారు అని మనసులో అనుకుంటూ ముభావంగా ఉంటే అప్పుడే శరణ్య అక్కడికి వచ్చి, దామిని, ఎందుకు అలా ఉన్నావు, ఇది మన ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్ కాబట్టి ఇప్పుడైనా నువ్వు సంతోషంగా ఉండాలి, మనసులో ఉన్న నా, మా అనే భావన తీసేయి, మన అనే భావనని పెంచుకో, అదే మనకి మంచిది అని శరణ్య చెప్తుంది. చెప్పడానికి ఏముంది, సూక్తులు చాలా ఉంటాయి, పాటించే వాళ్ళకి తెలిసేది అని దామిని ముభావంగా ఉంటుంది. ఇంకా ప్రీతి అండ్ శరణ్య ఇద్దరు చక్కగా లహరిని రెడీ చేసి అలా హాల్లోకి తీసుకొస్తారు. కరెక్ట్గా అప్పుడే ఆ ఈవెంట్కి అంటే శ్రీమంతం జరుగుతున్న ఫంక్షన్కి వెయిటర్గా వస్తుంది అనన్య. మాస్క్ పెట్టుకొని వెయిటర్గా వచ్చి, నేను లేకపోతే ఈ ఫ్యామిలీ అంతా ఎంత హ్యాపీగా ఉంది, నో నెవర్, అలా ఉండకూడదు కదా, ఇప్పుడు అందరికీ జ్యూస్ ఇస్తాను, అప్పుడు ఆ లహరికి కూడా ఈ జ్యూస్ ఇస్తాను, ఆ జ్యూస్ తాగగానే లహరికి పొట్టలో నొప్పి మొదలవుతుంది, అది నాకు కావాల్సింది అని ప్రెగ్నెంట్గా ఉన్న లహరి పైనే అతి పెద్ద కుట్రకి ప్లాన్ చేస్తుంది అనన్య. ఇంక వెంటనే అలా అనన్య జ్యూస్లో ట్యాబ్లెట్స్ కలుపుతూ ఉంటే కాంచన, అమ్మీ ఏంటిది, అయినా ఈ ఇంటికి వచ్చి మనం చాలా రోజులైంది కదా, రా బాగా భోజనం చేద్దామంటుంది. అమ్మో, మనం వచ్చింది భోజనం చేయడానికో లేకపోతే దేనికో కాదు, లహరిని గాయపరచడానికి, తెలుసు కదా అని అంటారు. అవునమ్మీ, కానీ పట్టు చీరలు, వీళ్ళ నగలు ఇవన్నీ చూస్తుంటే కళ్ళంతా మిరుమిట్లు గొలుపుతున్నాయి, కనీసం ఒక్క ఉంగరమైనా దొరికితే, ఇప్పుడు బంగారం రేటు కాస్త పెరిగింది కదా, అమ్ముకోవచ్చు అని అంటుంది. అమ్మ, ఎందుకు అలా చీప్గా ఆలోచిస్తావు, ముందు ఈ జ్యూసెస్ అందరికీ సర్వ్ చేయాలి, అర్థమైందా అని ఇంకా అలా అనన్య అండ్ కాంచన ఇద్దరు అందరికీ జ్యూస్ అయితే సర్వీస్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా లహరి వాళ్ళ అత్తయ్య, మావయ్య, ఐ మీన్ సంతోష్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఫంక్షన్కి రీచ్ అవుతారు. వదిన గారు రండి, ఎలా ఉన్నారు, కూర్చొని రండి అని చెప్పి సరోజాదేవి వాళ్ళందరినీ ఇంకా మొత్తం చేస్తూ లైక్ ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఆనందభైరవి. ఆవిడ మాత్రం ఫేస్ చాలా డల్గా ఉంటారు. ఏమైంది వదిన, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతారు ఆనందభైరవి. ఇంకా సరోజారావు గారు, నన్ను నన్ను క్షమించు వదిన అని ఆనందభైరవి చేతులు పట్టుకుంటుంది. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతారు. మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటారు. లేదు, ఒకప్పుడు మా అబ్బాయి మహేష్ని లహరినే చంపిందేమోనని ఈ చేతులతో
లహరిని ఎంతగానో టార్చర్ పెట్టాను. కానీ దాని తర్వాత ల మహేష్ని చంపింది లహరి కాదని తెలిసాక పశ్చాత్తాపంతో కుమిలిపోయాను. అందుకే మేము ఈ బాధని తట్టుకోలేక, ఈ చింతని భరించలేక తీర్థయాత్రలకు వెళ్ళిపోయాను. తిరిగి వచ్చేలోపు ఇదిగో లహరి ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇప్పటికైనా నేను క్షమాపణ అడగకపోతే నేను చచ్చిపోవాలని అనిపిస్తుంది అని అయ్యో చూడండి, తప్పులు మనుషులన్నాక చేస్తారు, కానీ మారిన వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. మీరు మారారు, అది చాలు అని పాపం ఆనందభైరవి వాళ్ళు చేసిన మిస్టేక్ని రెక్టిఫై చేసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అనన్య అలా మాస్క్ పెట్టుకుని వెయిటర్గా అందరికీ జ్యూస్ సర్వ్ చేస్తూ కరెక్ట్గా తన దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది లహరి దగ్గరికి జ్యూస్ తీసుకొచ్చి కరెక్ట్గా లహరి తాగేలోపు ఆగు లహరి అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా లహరి ఆగిపోతుంది. ఏమైంది వదినా అని అడుగుతుంది. అందరి జ్యూస్ ఎల్లో కలర్లో ఉంటే నీది మాత్రం ఏంటి కొంచెం పింక్ కలర్లో ఉంది, ఏది ఒకసారి ఇవ్వు అని జ్యూస్ని మొత్తం వంపేస్తే అందులో ట్యాబ్లెట్స్ కనబడతాయి. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా అనన్యకి చాలా భయం వేసి అక్కడి నుండి పారిపోతుంది. అంటే ఎవరో కావాలని కుట్ర చేశారు, వాళ్ళెవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటాడు సంతోష్. ఇంకా ఖచ్చితంగా తెలుసుకోవాలని దర్శన్ వాళ్ళు బయలుదేరుతుంటే, ఏమండి ఎలాగో తను తాగలేదు కదా, ప్రమాదాన్ని ఆపాం కదా, అయినా ఇది ఎవరు చేశారో అర్థం కావట్లేదు అనేసరికి, నేను ఇన్స్పెక్టర్ని కదా, నాకు శత్రువులు చాలామంది ఉంటారు కదా, నా వైఫ్పై అటాక్ చేయడానికే ఇలా చేసుంటారు. థ్యాంక్ యూ సో మచ్ శరణ్య గారు, మీరు లేకపోతే నా వైఫ్ ఇవాళ ఏమైపోయేదో. థ్యాంక్ యూ. ఇంకా ఈ విషయాన్ని మర్చిపోదామని హ్యాపీగా అంగరంగ వైభవంగా లహరి శ్రీమంతాన్ని జరిపిస్తారు ఆనందభైరవి ఫ్యామిలీ అందరూ కలిసి. అనన్య మాత్రం ప్లాన్ ఫ్లాప్ అయినందుకు పిరికి పందలా పారిపోయి అక్కడి నుండి తప్పించుకుంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.